హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నీట్గా చికెన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోండి. బాగా ముక్కకు పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ పచ్చడిలోకి మసాలా అండి, గరం మసాలా. దీనికి కావాల్సినవి ఆవాలు, లవంగాలు, చెక్క, యాలకులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. ఇవన్నీ ఒక పాన్లో వేసుకొని హీట్ చేసుకోండి. కొంచెం లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుందండి. హీట్ చేసుకున్నాక అది మిక్సీ వేసుకోండి. ఫైన్ పౌడర్లా పట్టించండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. నేను 1 కప్ ఆయిల్ వేసుకుంటున్నానండి కేజీ చికెన్కి. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ ఆయిల్లో వేపుకోవాలి. బాగా వేగాలండి ముక్క. కొంచెం టైం పడుతుంది. ఇది ఈ రకంగా వేగితే సరిపోతుంది. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. పచ్చివాసన పోయాక ఇదిగోండి చికెన్ ముక్కలు వేపుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మనం చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అది ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అలాగే కారం ఒక 4 స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు అండి, ఉప్పు కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. బాగా కలుపుకోండి. బాగా కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచండి, ఒక 10 మినిట్స్ వరకు. నెక్స్ట్ ఒక 5 నిమ్మకాయలు తీసుకోండి. మొత్తం ఇదంతా చల్లారిపోయాక 5 నిమ్మకాయలు వేసి కలుపుకోవాలండి పచ్చడిని. కేజీ చికెన్ కాబట్టి 5 నిమ్మకాయలు సరిపోతుందండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలండి. కొంచెం థిక్నెస్ వచ్చింది కదా, అంతే. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పూర్తిగా చల్లారాక ఇలా 5 నిమ్మకాయలు రసం పిండుకోండి. అంతేనండి. మొత్తం రసం పిండేశాక మొత్తం ఒకసారి కలుపుకోండి. మీకు కావాల్సిందంటే కొంచెం బౌల్లో తీసుకొని మిగిలింది స్టోరేజ్లో పెట్టుకోండి. అంతేనండి, చికెన్ పచ్చడి రెడీ. Please like and subscribe to my channel and press the bell icon to get new videos update.